ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తర్వాత మావారి మంచితనం అనే సినిమా చేశారు ఆయన. సీనియర్ ఎన్టీఆర్ మావారి మంచితనం అని వెరీ నార్మల్ మేలుకొలుపు అని. ఆయన కొన్ని సినిమాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్ అది హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయా అని పక్కన పెడితే, బట్ ఈ టుక్ అప్ దోస్ క్యారెక్టర్స్, ఆ బేస్ క్యారెక్టర్స్ని వదలకుండా ఆయన దానవీర సూరకర్ణులు అవన్నీ చేయడం అదొక ఎత్తు అయితే, ఈ ప్రయాణం కూడా అతను మానేలేదండి. అంటే ఒక సినిమా కనుక ఆడియన్స్కి వాళ్ళ మనసుకి ఎక్కితే, ఈవెన్ అదుర్స్ కూడా, అదుర్స్ 2 కూడా ఇది 500 crores 600 crores కలెక్ట్ చేయడం చాలా ఈజీ. అవునండి, మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం అయితే అంత పెద్ద కష్టమైన విషయం కాదు అది. అంటే ఆ స్పాన్ ఉండే ఫిల్మ్స్ తీసుకుంటేనే కలెక్ట్ చేస్తాయి అనే ఒక మిత్తులో వీళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు అని నా ఫీలింగ్. హీరోలు అవసరం లేదు. ఇప్పుడు కాంతారాకి ఏ స్పాన్ ఉంది? ఏం లేదండి. ఎక్కడ జరిగిన కథ అది? ఒక గూడెం, ఒక గిరిజన ప్రాంతం, ఒక అడవి, ఇదేగా. అవును, మరి అది కూడా అంత కలెక్ట్ చేసిందిగా. మామూలు కలెక్షన్ కాదు అసలు, అది ఒక పెద్ద మైల్ స్టోన్, ఒక ల్యాండ్ మార్క్ అయిపోయి, అది ఒక్క కన్నడకే కదా అన్ని లాంగ్వేజెస్కి ల్యాండ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు RRR లేదంటే బాహుబలి లాగా అంత సెట్స్, ఫారెన్ యాక్టర్స్, ఫారెన్ స్టంట్ మాస్టర్స్ ఇవేం లేరుగా దానికి. కాంతారాలో ఎవరున్నారండి? ఇట్స్ ఎన్ ఇండైజినస్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, ఇండైజినస్. కరెక్ట్. మన ఓన్ దానికి తను కూడా ఇలాంటి కూడా చేస్తుండాలి ప్యారలల్ కానీ నా ఫీలింగ్. తను ఎందుకంటే ఇవాళకి మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, నానమ్మలకి, వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఇష్టం. అయ్యో, అదుర్సులో ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ క్యారెక్టర్ సార్ అది. అందరూ చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి సార్ పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ, ఆల్ సెక్షన్స్, ఆల్ ఏజెస్. అవును, ఆల్ ఏజెస్. నిన్న ఎస్టర్డే వన్ ముస్లిం ఫ్రెండ్ వాస్ టెల్లింగ్ మీ అని తను చెప్తున్నాడు, అసలు అదుర్స్లోనే అసలు ప్రీస్ట్ క్యారెక్టర్ అండి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు సార్ అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ మతం వేరు, వాళ్ళ క్యారెక్టర్ కాదు అది, వాడికి ఏ రకంగానే సంబంధం లేదు కదా అది. బట్ దే ఆర్ అడ్మైరింగ్ దట్ క్యారెక్టర్ అండ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ పర్టికులర్లీ. చాలా బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్ కదా జూనియర్. అది లేకపోతే ఇప్పుడు బ్రహ్మానందం తను తప్ప చేయలేడు, ఎవరు చేయలేరు. అంటే ఎవరు చేయలేరు తను తప్పితేనని తనే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ గెటప్ ఏంటి అసలు? అది ఎవరు వేయగలరంటే? ఏ హీరో, ఒక గ్లామరస్ హీరో, ఓ డ్యాన్సులు గెన్సులు చేసే హీరో, ఆ పంచకట్టు పిలకది పెట్టి ఏ హీరో చేయగలము? చేసే ధైర్యం కూడా, ఆ సాహసం చేయరు. ఎందుకు లేనిపోని రిస్క్ తను చేస్తాడు. మరి ఇప్పుడు మీ ఐడియా వెళ్ళిందా జూనియర్ ఎన్టీఆర్ వరకు? అంటే మేము అప్పుడు అనుకున్నాము. తర్వాత ఇక తన ప్రయాణం ఇప్పుడు RRR కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇలాగ ప్రయాణంలో తన స్కేల్ పెరిగిపోయింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆ స్కేల్కి వెళ్ళి కూడా చేయొచ్చు అంటున్నాను. ఓకే, అమెరికాలో అదుర్స్ అన్నది ఆ స్కేల్ కూడా వెళ్ళి చేయొచ్చు అన్నది నా అభిప్రాయం. ఇట్ మేబీ సూన్ ఇట్ విల్ మెటీరియలైజ్. లెట్స్ వెయిట్, లెట్స్ హోప్ అండి, లెట్స్ హోప్. తర్వాత మీరు రవితేజ గురించి చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు. మీరు తక్కువ చాలా మందితో చేశారు. మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ కదా. మరి అంటే నేను చేసిన వన్ అండ్ ఓన్లీ ఫిలిం దూకుడు. అంతే, వన్ అండ్ ఓన్లీ ఫిలిం. అంటే మహేష్, మా ఫాదర్, మా తాతగారు వీళ్ళకి వాళ్ళు కృష్ణ గారు బాగా క్లోజ్. అవును, రోజు మార్నింగ్ కాఫీకి వచ్చేవాడు ఇంటికి. ప్లస్ కృష్ణ గారికి నేను ఫ్యాన్ని, పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, నా స్కూలింగ్ అంతా కృష్ణ సినిమా అంటే ఫస్ట్ నేను ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేవాడిని. అవునా? సో అది చెప్పారు, చిరంజీవి గారిని ఎంత ప్రేమించి మన సినిమా చేసాము, అలాగే నేను ఫస్ట్ టైం మహేష్ అనేటప్పటికీ ఆ ప్రేమ అంతా చూపించాలి మనం. మీరు అనుకోనక్కర్లేదు, ఆటోమేటిక్గా వెలికిపోతుంది. ఎందుకంటే కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఉంది కదా. మీరు కృష్ణ గారితో ట్రావెల్, మీ ఫ్యామిలీ ట్రావెల్, అందరం. ఇప్పుడు నేను కానీ మార్నింగ్ వాకింగ్లకి గట్రా వెళ్ళేవారంట కదా వాళ్ళంతా. బాగా తిలక్ గారు అని, కేబీ తిలక్ గారు, కృష్ణ గారు రోజు పొద్దున వాకింగ్కి వెళ్ళి అటు నుంచి కాఫీ తాగడానికి మా ఇంటికి వచ్చేవాడు. నేను మా తాతగారి దగ్గర ఉండేవాడిని. సో అలాగా ఫ్యామిలీతోటి బాగా ఇది. తర్వాత మహేష్తో కూడా చాలా క్లోజ్గా
నేను ట్రావెల్ అయ్యా, చాలా క్లోజ్. ఉమ్. సో తను చేస్తే ఫస్ట్ సినిమా మెమరబుల్ అయిపోవాలని టీమ్. సీను వైట్లు కూడా అంతే ప్రేమించాడు, అలాగే గోపి మోహను, నేను, అవును, అందరం ఇప్పుడు ఎలాగైతే వాల్తేరు వీరయ్యకి టీం వర్క్ మాకు ఎలా సెట్ అయిందో దూకుడికి వెళ్ళా సార్. దూకుడుగా సెట్ అయింది. చూడండి, అద్భుతం. అవును.